వేల ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2 అలిగేషన్. 3 అలిగేషన్ అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్టు పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ SMS పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం. వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్నీ కూడా, మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ. అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష, ఇక్కడ డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. వెరీ క్లియర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది లక్షలాది మంది ఆస్పిరేషన్తో రాసే ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించండి అని వాళ్ళు చెప్పారు. చాలా సీరియస్గా మేము తీసుకున్నాం. వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా జైలు కూడా పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ కేసుని మేము లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. మేము ఎక్కడ వదిలిపెట్టాం, ఏదో కేసు పెట్టేసాం, ఎఫ్ఐఆర్ వేసాం, రొటీన్ ప్రాసెస్లో అవుతుందంటే నేను వదిలిపెట్టాను. లాజికల్ కంక్లూజన్ కూడా నేను తీసుకెళ్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విచిత్రమైనది ఏంటంటే, గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నారు అధ్యక్ష, ఈ వ్యక్తికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? మన వెబ్సైట్ నుంచి వచ్చింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మనం. భారతదేశంలో ఎక్కడే డిఎస్సి ఇంత ట్రాన్స్పరెంట్గా జరగదు అధ్యక్ష, మనం పెట్టాం అధ్యక్ష. అంత ట్రాన్స్పరెంట్గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్ష పార్టీ, క్షమించాలి, గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అసలు ఆ మహానుభావుడికి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. కామన్ సెన్స్ కూడా లేదు ఆయనకి. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఉప కులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. 2 ఆరోపణ ఏమంటారంటే,